హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో క్రాఫ్ట్ అండ్ కుకింగ్. ఈరోజు ఎంతో తేలిగ్గా అయిపోయే అందరికీ ఇష్టమైన రోటి పచ్చడి, అదేనండి తెల్లంకాయ టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 20 వరకు పచ్చిమిర్చిని వేసి అవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక వాటిని తీసి వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న తెల్ల వంకాయలని వేసి వాటిని కూడా మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యి మగ్గే వరకు ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తెల్ల వంకాయలతో మనం ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసి మరోసారి తిప్పుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గనించాక అంతా కూడా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అర కేజీ వరకు మనం టమాటోస్ని కూడా వేసి వాటిని కూడా అంతా కూడా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచండి. ఇప్పుడు మూత తీసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల వంకాయలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చట్నీకి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొత్తిమీర, వెల్లుల్లిపాయ, అలానే జీలకర్ర వేసి మరి అంతా కూడా కలిసే విధంగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా ఆరబెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిలో ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక వీటిని కూడా వేసి మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని కాసేపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇంగువను కూడా వేసి ఆవాలు వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ టమాటోని కూడా వేసి మొత్తం అంతా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కలో వేయటం వల్ల ఈ పచ్చడి అనేది మరింత టేస్ట్ని ఇస్తుంది. ఇలా పంటి కింద తగులుతుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. వేరొక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసే ముందు ఒక అరగంట ముందు ఈ నిమ్మకాయని పిండుకోవడం వల్ల పచ్చడి అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.